అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరి తరపున నా తరపున ఈ దేశ ఐక్యత కోసం, ఈ సమాజం సుస్థిరత్వం కోసం, ఇన్ని వేల సంవత్సరాల అవిచ్ఛిన్న సంస్కృతిని కాపాడడం కోసం ప్రాణాలను అర్పించినటువంటి అమరవీరులకి వారి స్మృతికి అంజలి ఘటిస్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఎన్నో సంస్థల ప్రతినిధులు కావచ్చు, పార్టీల కార్యకర్తలు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, ఎందరో ఈ దేశంలో మన నమ్మిన లక్ష్యాల కోసం చెప్పిన ప్రాణాలని త్యాగం చేస్తున్నారు. ఆ అమరవీరులకి మనసారా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక చిన్న వ్యాఖ్య, మీరేమనుకోకపోతే. నాకు తెలిసినంత వరకు విశ్వవిద్యాలయంలో, యూనివర్సిటీలో సగం మంది కంటే ఎక్కువ మహిళలు ఉన్నారు. ఇక్కడ మహిళలు మొత్తం కలిపితే పట్టిమని 10 మంది కనిపించరు. నేను ఊరికే చేయట్లేదు వ్యాఖ్య. ఖచ్చితంగా మనం భాగస్వాముల్ని చేయాలి. రెండోది, నేను ఈ రంగంలో నిపుణుని కాదు. ఒక పౌరుడిగా కొంత ఆలోచన, కొంత అనుభవం నుంచి కొంత ఆలోచన, 10 మంది నుంచి ఉన్న ఆలోచన తప్ప నాకు తెలియదు. దీనిలో నిజంగా అనుభవజ్ఞులు పెద్దలు శ్యాంప్రసాద్ గారు, మరి జీవితం అంతా వృత్తిపరంగా దీన్ని ఎదుర్కొన్నటువంటి అరవిందరావు గారు, ఎంతో అపారమైన పరిపాలన అనుకున్నటువంటి శ్రీనివాసులు గారు, ఇతర పెద్దలు ఉన్నారు. కాబట్టి ఒక పౌరుడిగా కొన్ని భావాలని చాలా క్లుప్తంగా పంచుకుంటాను. మొట్టమొదటి, మన దేశంలో మౌలిక లక్ష్యాలు, వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాల విషయంలో కొంత అస్పష్టత ఉన్నది. దేశ ఐక్యత, సమాజంలో శాంతి, భద్రత, సుహృద్భావము, వ్యక్తి స్వేచ్ఛ, వాళ్ళ మనోభావాలను బట్టి అన్నిటికంటే స్వేచ్ఛ ముఖ్యం వాదించేవాళ్ళు ఉన్నారు. మరికొందరు శాంతి, భద్రత అన్నిటికంటే ముఖ్యమని వాదించేవాడు. మరికొందరు ఐక్యత ముఖ్యమని వాదించేవాడు. నా దృష్టిలో ముందు నా బయాసెస్ డిక్లేర్ చేయాలి. ఈ మూడు అవిభాజ్యం. ఈ మూటిని వేరుగా చూడలేం. అందున మన దేశం ఉన్న పరిస్థితుల్లో ఇంతటి అపారమైన వైవిధ్యం, ప్రపంచ చరిత్రలో ఎన్నడూ చూడనంత వైవిధ్యం ఉన్న ఈ దేశంలో ఐక్యత లేకుండా శాంతి సాధ్యం కాదు. ఐక్యత, శాంతి లేకుండా స్వేచ్ఛ సాధ్యం కాదు. ఈ మాట ఎందుకని చెప్పాల్సి వస్తుందంటే, దేశ ఐక్యతను అధిగమించిన ప్రజాస్వామ్య హక్కులు వేరే ఉంటాయి, స్వేచ్ఛ ఉంటుంది, ఐక్యత పోయినా దాన్ని కాపాడాలనే వాదన కొంతమందిలో ఉంది. నేను దాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నా. మనతో కాబట్టి నాకు ఏమాత్రం సందేహం లేదు, దేశ ఐక్యతను కాపాడకపోతే ఈ దేశంలో శాంతిని కాపాడలేము, సామరస్యాన్ని కాపాడలేము. ఐక్యత, శాంతి లేని స్వేచ్ఛ కాదు, సాధ్యం కాదు. రెండో గందరగోళం ఈ దేశంలో ఉన్నది, ఇలాంటి సవాళ్ళు ఎదురైనప్పుడు దేశ ఐక్యతకు కానీ, శాంతికి కానీ, సమాజ సుస్థిరతకు కానీ, ఈ తీవ్రవాద సమస్యలు, ఇక్కడ వామపక్ష తీవ్రవాదం గురించి మాట్లాడుకుంటున్నాం. రాజ్యాంగం హక్కుల్నిచ్చింది కాబట్టి, స్వేచ్ఛనిచ్చింది కాబట్టి, ఏ మేరకు దానికి పరిమితులు విధించాలి. రాజ్యాంగంలోనే పరిమితులు పెట్టారు, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. దేశ ఐక్యత, దేశ సార్వభౌమత్వాన్ని అధిగమించిన హక్కులు ఎవరికి ఉండవు, ఉండరాదు. నాకంటే అరవిందరావు గారు బాగా చెప్తారు. పోలీస్ యంత్రాంగం విషయంలో మనకి ఇంకా నా దృష్టిలో గందరగోళం ఉన్నది. సందర్భానికి అవసరమైన మేరకు అధికారాలని, బాధ్యతల్ని ఇచ్చి బలమైన చట్టాలు చేసి చట్ట పరిధిలో యంత్రాంగం పనిచేసేట్టుగా జవాబుదారీతనం ఉండాలన్నా, చట్ట పరిధిలో గట్టిగా ఎదుర్కొనే అవకాశం లేకుండా చేసి
చట్టాన్ని ఉల్లంఘించండి, మీరు మీకెందుకు, మేము మౌనంగా ఉంటామని చెప్పని ప్రోత్సహించాలన్న ఈ దేశంలో జరుగుతుంది. విషయం ఇది కాకపోయినా ఉదాహరణకి ఒక మహిళ మీద దారుణమైన అత్యాచారం జరిగితే సమాజం ఏం కోరుకుంటుంది? కాల్చిపారేయండి అంటాం. అలా కాల్చిపారేస్తే మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతా ఉంటాం. ఏదో ఒకనాడు మనం నిజాయితీగా ఈ దేశంలో ఆలోచించేయాలి. సకాలంలో సమర్థంగా ఆ నేరాన్ని బట్టి కఠినమైన న్యాయం అవసరమైతే అందుతుందన్న విశ్వాసం కలిగించి అందుకు తగ్గ శక్తి సామర్థ్యాలని మన యంత్రాంగానికి ఇవ్వాలన్నా, ఆ పరిధిని దాటకుండా జవాబుదారితనం ఉండే ఏర్పాట్లు చేయవలనా, లేకపోతే వాళ్ళ చేతుల్లో పనిముట్లు లేకుండా చేసి నిర్వీర్యుల్ని చేసి ఓ అసాధారణ సందర్భం వచ్చినప్పుడు నాకు చట్టం అనవసరం, మీరేం చేస్తారు లేదని చెప్పిన వాళ్ళ మీద ఒత్తిడి తేవాలన్నా. మనందరం ఈ ప్రశ్న వేసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, పౌరులు, పత్రికలు. నా ఓటు నిర్ద్వంద్వంగా సందర్భాన్ని బట్టి యంత్రాంగానికి సమర్థమైన అధికారాలు ఇవ్వకపోతే సమాజాన్ని కాపాడడం సాధ్యం కాదు. అయితే అధికార దుర్వినియోగం లేకుండా పరిధులు నిర్వచిద్దాం, జవాబుదారితనం తీసుకోవాలి. మూడోది, చాలా ఏళ్ల క్రితం సుప్రసిద్ధులైన పాత్రికేయులతో నాకు ఒక చర్చ జరిగింది టీవీలో, లైవ్ టీవీ. నేను దిగ్భ్రాంతి చెందాను. హింస లేకుండా ఎట్లా ఉంటుందండి అసలు? హింస లేకపోతే ఎట్లా ఈ దేశంలో అని. ఏదో మామూలు వాళ్ళు కాదు, ఎంతో పాండిత్యం ఉన్నవాళ్ళు, పత్రికల సంపాదకులు, సమాజంలో విశేషమైన ప్రభావం ఉన్నవాళ్ళు గట్టిగా వాదిస్తే నేను సాధారణంగా అంత కోపం అంత తెచ్చుకుని అణుచుకుంటాను. కోపం ఉన్న బహిరంగ ప్రదర్శించను. ఆనాడు లైవ్ కెమెరా ఎదురుగా నా కోపం మొత్తాన్ని ప్రదర్శించాల్సి వచ్చింది. అంబేద్కర్ దీనికి ఈనాడులో సమాధానం చెప్పారు. 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించిన ఆనాడు అమలు చేసింది 2 నెలల తర్వాత. ఆయన చాలా స్పష్టంగా చాలా మాటలు చెప్పారు. దానిలో ఒక కీలకమైన మాట, ఒక్కసారి రాజ్యాంగం స్వేచ్ఛని ప్రసాదించాక, వ్యక్తి స్వేచ్ఛ, ఒక్కసారి ఓటు హక్కు ద్వారా మన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకునే అవకాశం వచ్చాక ఇక పాతకాలపు పద్ధతులతో నిరసన చెప్పే హక్కు ఎవరికీ లేదు. శాంతియుతంగా ఆ పరిధి లోపలే మనం నిరసన చెప్పాలి. అయినా మాట వినకపోతే జవాబుదారీగా చేయాలి. అయినా చాలకపోతే ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలి. అంతే తప్ప నాకు ఇష్టం లేదు నువ్వు చేస్తోంది, నువ్వు నా మాట వింటలేదు కాబట్టి నేను కత్తో కటారో పట్టుకుంటానంటే వాడు పట్టుకుంటానంటాడు. దీనిలో అసలు ఏ రకమైన వాదనకి తావండకూడదు. మేధావులను పడేవాళ్ళు, పత్రికల సంపాదకులు, సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు కూడా ఈ విషయంలో 3వ తరగతి కుర్రాడికి అర్థం కావాల్సిన విషయంలో ఇంత గందరగోళం ఉంటే నాకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. ఈ విషయంలో రాజీ పడకూడదు. చాలా స్పష్టత ఉండాలి. మనకు సమాజం మొత్తానికి ఆ స్పష్టతను పంపించాలి. అరవింద్ లాంటి అధికారుల పుణ్యం అని చెప్పని మన తెలుగు రాష్ట్రాల్లో మనమే కదా ఇక్కడ. ఆనాడు నక్సల్బరీ బెంగాల్లో ప్రారంభమైనా కూడా తర్వాత రూపం వచ్చింది మన దగ్గరే కదా. మనం పుట్టించి పంపించాం అందరికీ. దాన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, కొన్ని పొరపాట్లు దొరికినా కూడా సమర్థంగా ఇక్కడ యంత్రాంగాలు ఎదుర్కొన్నాయి. ఓ పక్కన పోలీసు యంత్రాంగానికి కావాల్సిన స్వేచ్ఛనిస్తూ తగిన ఏర్పాట్లు చేస్తూ, మరో పక్కన రాజకీయ పార్టీలు క్షేత్రంలోకి వెళ్ళినాయి. ఆ సంక్షేమాన్ని, అభివృద్ధిని, లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యంలో కూడా ఎన్ని లోపాలున్నాయి రోజు మాట్లాడుకుంటాం. నేను రోజు దాని గురించి గడవ ఎత్తుతున్నాను. లోపభూయిష్టం ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్యం వద్దన్నది మూర్ఖమైన వాదన. లోపభూయిష్టమైన వ్యవస్థలో కూడా సామాన్యుడి దగ్గరికి రాజకీయ ప్రక్రియ వెళ్ళే ప్రయత్నం చేసింది. కాబట్టి 2 కావాలి. పోలీస్ యంత్రాంగానికి తుపాకులు ఇచ్చి చట్టం ద్వారా అధికారాన్ని ఇచ్చి మీరు ఆపండి అని చెప్పంటే అది సాధ్యం. ఇందాక అందుకనే మురళీ మనోహర్ అన్నారు, దోపిడీని ఆపుతారన్న. ఒక్కరోజు ఆపలేని దోపిడీని, దాని గురించి తర్వాత వస్తాను క్లుప్తంగా. కానీ దోపిడీని ఆపుతారు, నాకు కొంచెం ఊరట కలుగుతుందన్న విశ్వాసాన్ని కలిగించకుండా దీన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం చేసింది దేశానికి ఒక రకంగా కనీసం తాత్కాలికంగా ఇది ఒక మార్గదర్శనం కావాలి. ఇంత మాత్రం చేసి సమస్యలన్నీ పరిష్కారం అయినట్టు కాదు.
దేశం సుభిక్షంగా వర్ధిల్లుతున్నట్టు కాదు. కానీ ఒక మార్గం అన్నది మనం వేరే వెతుక్కోకరు. ఇక మేధోపరంగా ఎలా ఎదుర్కోవాలి? మనలో చాలామందితో సహా చిన్ననాడు ఎంతో కొంత సమానత్వం, సోషలిజం, వామపక్ష భావాలు వాటి వల్ల ప్రభావితం కాని వాళ్ళు దాదాపు ఎవరు ఉండరు. లక్ష్యం గురించి పెద్దగా మనకు సందేహాలు లేవు. మార్గం ఏంటన్న విషయం మీద ఉంది. ఎప్పుడైతే ఈ ఉగ్రవాదాన్ని, వామపక్ష తీవ్రవాదాన్ని వివిధ సైద్ధాంతిక లేదా ప్రాక్టికల్ కారణాలుగా వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా ఈ మోరల్ గ్రౌండ్ని మనం తీసుకోలేకపోతే ఎల్లకాలం ఆ రకమైన వాదన చేసేవాడిదే పై చేయవుతుంది. ఇక్కడ కొంచెం కటువైన మాటలు చెప్పాలి. ఇప్పటికి కూడా ఈ దేశంలో 180 మంది బిడ్డలకి చాలా బాధతో చెప్తున్నాను, నేను చాలా ఆశావాది. ఈ దేశం, ఈ సమాజం బట్టి చాలా గర్వపడేవాడిని, తలెత్తుకు తిరిగేవాడిని, ఎవరికి సంజయ్ ఇవ్వక్కర్లేదని నమ్మేవాడిని. కానీ మన లోపాలను మనం గుర్తించకపోతే అంతా బాగుందని నటిస్తే అది కూడా సరైన పద్ధతి కాదు. ఆత్మగౌరవం కావాలి, ఆత్మ విమర్శ కావాలి, మన లోపాల పట్ల జ్ఞానము కావాలి. 180 మంది బిడ్డలకి పుట్టిన నాడే పుట్టిన పరిస్థితులను బట్టి భవిష్యత్తు నిర్ణయమైనట్లయితే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా కూడా ఆ పిల్లలకి ప్రకృతితో దేవుడు అపారమైన ప్రతిభని ఇచ్చినా కూడా ఆ ప్రతిభ వికసించే అవకాశాన్ని ఇవ్వకపోతే ఖచ్చితంగా గుండెల్లో కసి ఉంటుంది. ఉండాలి. మొన్ననే ముఖ్యమంత్రి గారి ప్రసంగం చూశాను. సాధారణంగా నేను చూడని ఈ మధ్య ఇవి పత్రికలు, టీవీలు అసలు పట్టించుకోను కాబట్టి కాస్త మనసు ఉల్లాసంగా ఉండడానికి కారణం ఈ పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా పట్టించుకున్నారు. కానీ నాకు చెప్పారు, ఇది మీరు వినాల్సిన ప్రసంగం చూడండి అని చెప్పిన. తెలంగాణ ముఖ్యమంత్రి గారు మొన్న ఒక ప్రసంగం చేశారు. ఏ పిల్లలు లేని బడిలో 9 మంది పంతుళ్ళట. ఒక్క విద్యార్థి లేరు. ఆ పంతుళ్ళని పిల్లలున్న స్కూళ్ళకి బదిలీ చేస్తే రస్తారోకో చేశారట, మమ్మల్ని బదిలీ చేయడానికి వీల్లేదని చెప్పి. ఏమిటి అని కనుక్కుంటే 9 మంది పంతుళ్ళు ఉన్నారు, ఒక్క బిడ్డ కూడా లేదు, వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం, అది అధ్యాపకుల కింద లెక్క. అది రస్తారోకోకి ప్రత్యేకలో ప్రచారం. ఒక చిన్న ఉదాహరణ అంతే. అన్నమంతా చూడక్కర్లా, వండింది వేడుకలు చూడడానికి 2 మెతుకులు చాలు. 180 మంది పిల్లలకి ఈవేళ ఈ దేశంలో వాళ్ళు పుట్టిన పరిస్థితుల వల్ల ఎదిగే అవకాశం లేకుండా కుంగిపోతున్నారు. కానీ ఆశలేమో ఈ సోషల్ మీడియా 24 hour టీవీ వల్ల ఆశలు కనిపిస్తుంది. గతంలో కనీసం మంచిగా చూడ నా బతుకింతే అనుకునేవాడు, అది ధర్మం కాదు. కానీ ఈవేళ ఆశలు కనిపిస్తున్నాయి. తెలివితేటలోని అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఈ రూపం మరో రూపం అనవసరం. దానివల్ల హింస రాదని మనం అనుకుంటే మనం చాలా భ్రమలో ఉన్నాం. అది అన్యాయం కాదు అనుకుంటే మనకు అసలు మనసు లేదు. వాళ్ళందరినీ అలాగే ఉంచి ఈ దేశం పెరుగుతుంది అనుకుంటే మనకి అర్థశాస్త్రం తెలియదు. అలాగే ఆరోగ్యం వివరాల్లోకి వెళ్ళను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. మీ అందరికీ తెలిసిన వాళ్ళు విద్యులు మీరంతా కూడా, ఇందాక మురళీమనోహర్ చెప్పినట్టుగా అపారమైన అనుభవం ఉన్నవారు మీరంతా కూడా, ఎవరెవరికి చెప్పక్కర్లేదు. ఈ మోరల్ గ్రౌండ్, మోరల్ హై గ్రౌండ్, దాన్ని హింసను వ్యతిరేకించేవాళ్ళు, దేశాఖ్యతని కాపాడేవాళ్ళు, ఉగ్రవాదాన్ని తిరస్కరించేవాళ్ళు, ఈ మోరల్ హై గ్రౌండ్, ఆ గ్రౌండ్ని మీరు సీజ్ చేయకపోయినట్టయితే మీరు ఈ పోరాటంలో మేధోపరంగా నెగ్గలేరు. సీజ్ చేయటం కొంత తార్కిక కారణాలతో కావచ్చు, వ్యూహాత్మక కారణాలతో కావచ్చు, కానీ మనస్సులోంచి రావాలి ఈ ఆర్తి, ఈ సహానుభూతి.